హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీలో సెకండ్ చాప్టర్ దట్ ఈస్ స్ట్రక్చర్ ఆఫ్ యాటమ్లో నుంచి వచ్చే టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వశ్చన్స్ చూద్దాం. సో ఇలాంటి టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వశ్చన్స్ అన్ని చాప్టర్స్లో నుంచి కూడా మీకు కావాలి అనుకుంటే ఆ ప్లేలిస్ట్ లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టాను. యూ క్యాన్ గో దేర్ అండ్ చెక్ ద ప్లేలిస్ట్. సో ఇప్పుడు మనం ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వశ్చన్స్ చూద్దాం ఈ చాప్టర్లో నుంచి. ఓకే, సో నెక్స్ట్ చాప్టర్ ఈస్ స్ట్రక్చర్ ఆఫ్ యాటమ్. ఇందులోంచి కూడా 2 మార్క్స్ క్వశ్చన్స్ అడుగుతాడు. సో ఫస్ట్ క్వశ్చన్ ఈస్ క్యాల్కులేట్ ద చార్జ్ ఆఫ్ 1 mole ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో ఇక్కడ 1 mole ఆఫ్ ఎలక్ట్రాన్స్ చార్జ్ ని మనం క్యాల్కులేట్ చేయాలి. ఓకే, చార్జ్ ఆఫ్ 1 mole ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇస్ ఈక్వల్ టు చార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇంటూ అవగాడ్రోస్ నెంబర్. ఓకే, దిస్ ఇస్ ద ఫార్ములా. ఓకే, వాట్ ఈస్ ద చార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్? 1.6021 ఇంటూ 10 పవర్ మైనస్ 19 ఇంటూ వాట్ ఈస్ అవగాడ్రో నెంబర్? 6.023 ఇంటూ 10 పవర్ 23. ఓకే, సో దీన్ని మల్టిప్లై చేస్తే మనకు 9.6500 వస్తుంది. అండ్ 10 పవర్ మైనస్ 19 ఇంటూ 10 పవర్ 23 ఏమొస్తుంది? 10 పవర్ మైనస్ 19 ప్లస్ 23. ఓకే, ఏమొస్తుంది ఇక్కడ? ప్లస్ 4 వస్తుంది. సో 10 పవర్ 4 వస్తుంది అనమాట. ఓకే, ఈ 10 పవర్ 4 ఇక్కడ రాసుకుంటున్నాం. సో 9.6500 ఇంటూ 10 పవర్ 4 ఈజ్ ఈక్వల్ టు 96,500 coulombs. Okay, 96,500 coulombs is nothing but 1 Faraday. Okay, so the charge of 1 mole of electrons is 96,500 coulombs or 1 Faraday. Okay, this is the answer. Next question is what is black body? Black body ante enti అని అడుగుతున్నాను. So the body which perfectly absorbs and emits all frequencies of radiations incident on it is called a black body. Black body అంటే ఏంటి? ఇది ఒక ఐడియల్ బాడీ అన్నమాట. ఈ బ్లాక్ బాడీ పైన ఏ లైట్ అయితే మనం స్ట్రైక్ చేస్తాము, దట్ ఈస్ ఇన్సిడెంట్ చేస్తాము, ఆ లైట్ లో ఉన్న ఫ్రీక్వెన్సీస్ ఆఫ్ రేడియేషన్స్ అన్ని ఇది అబ్జర్వ్ చేసేసుకుంటుంది అండ్ అన్ని ఫ్రీక్వెన్సీస్ ఆఫ్ రేడియేషన్ మళ్ళీ ఎమిట్ చేసేస్తుంది యాజ్ ఇట్ ఈస్ గా. ఓకే, దిస్ ఈస్ అ పర్ఫెక్ట్ అబ్జర్బర్ అండ్ పర్ఫెక్ట్ ఎమిటర్ అంటాం అనమాట. So black body is a perfect absorber and perfect emitter of frequencies of all radiations when light is incident on that body. So third question is what is the frequency of radiation of wavelength 600 nanometers? డేటా ఏమి ఇచ్చాడో ఫస్ట్ రాసుకోండి. వాట్ ఈస్ గివెన్ ఇన్ ద క్వశ్చన్ అది ఫస్ట్ రాసేసుకోండి. వాట్ ఈస్ గివెన్ ఇన్ ద క్వశ్చన్? లాంబ్డా, దట్ ఈస్ వేవ్ లెంగ్త్ 600 నానోమీటర్స్ అని ఇచ్చాడు. 1 నానోమీటర్ ఈజ్ ఈక్వల్ టు 10 పవర్ మైనస్ 9 మీటర్స్. ఓకే, 600 నానోమీటర్స్ అంటే 600 ఇంటూ 10 పవర్ మైనస్ 9 మీటర్స్. ఓకే, సో సి ఈస్ ద వెలాసిటీ ఆఫ్ లైట్. సో సి ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 10 పవర్ 8 మీటర్ పర్ సెకండ్. ఓకే, ఇప్పుడు ఫార్ములా ఏం యూజ్ చేయాలి ఇక్కడ? ఫార్ములా ఈస్ న్యూ ఈజ్ ఈక్వల్ టు సి బై లాంబ్డా. న్యూ అంటే ఫ్రీక్వెన్సీ, సి అంటే వెలాసిటీ ఆఫ్ లైట్, లాంబ్డా అంటే వేవ్ లెంగ్త్ ఆఫ్ లైట్. Okay, so nu is equal to what is C? 3 into 10 power 8 meter per second by what is lambda given in the question? 600 into 10 power minus 9 meters. So ఇక్కడ ఇది క్యాన్సిల్ చేస్తే ఎంత వస్తుంది? 1/200 వస్తుంది. సో ఇప్పుడు ఈ 10 పవర్ 9 ని పైకి తీసుకెళ్తే ఏమొస్తుంది? 10 పవర్ 8 ఇంటూ 10 పవర్, సో ఈ మైనస్ ప్లస్ అవుతుంది. సో 10 పవర్ ప్లస్ 9 అవుతుంది. ఓకే, ఇక్కడ ఏమొస్తుంది? 10 పవర్ 8 ప్లస్ 9 విచ్ ఇస్ నథింగ్ బట్ 10 పవర్ 17. సో ఇక్కడ ఏమొస్తుంది? 1/200 ఇంటూ 10 పవర్ 17. అవునా? సో ఈ 200 ఎట్లా రాసుకోవచ్చు మనం? 1/2 ఇంటూ 100 రాసుకోవచ్చు కదా, ఇంటూ 10 పవర్ 17. అవునా? సో ఈ 100 పైకి వెళ్తే ఏమొస్తుంది? 1/2 ఇంటూ 10 పవర్ మైనస్ 2 ఇంటూ 10 పవర్ 17. సో ఏమొస్తుంది ఇక్కడ? 1/2 ఇంటూ 10 పవర్ 17 మైనస్ 2 ఎంత? 15. సో 1/2 ఇంటూ 10 పవర్ 15 వస్తుంది. 1/2 ని మనం ఏం రాసుకోవచ్చు? 0.5 రాసుకోవచ్చు ఇంటూ 10 పవర్ 15. సో అదే ఇక్కడ రాసామన్నమాట, 0.5 ఇంటూ 10 పవర్ 15. సో ఈ 0.5 ఏం రాసుకోవచ్చు మనం? 5/10 అని రాసుకోవచ్చు. అవునా? సో ఈ 5/10 అంటే సో 5 ఇంటూ 10 పవర్ మైనస్ 1 ఇంటూ 10 పవర్ 15. సో ఇదేమొస్తుంది? 5 ఇంటూ 10 పవర్ 14 వస్తుంది. ఓకే, 5 into 10 power 14 per second. So this is the frequency of light. The frequency of radiation having the wavelength 600 nanometers is 5 into 10 power 14 per second. Next question number 4. How many subshells are associated with n is equal to 5? So n is equal to 5 ఉంటే ఎన్ని subshells ఉంటాయి అంటే that is l is equal to n అని. n is equal to l ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. number of shells is equal to number of subshells. This is very very important. number of shells is equal to number of subshells. n అంటే number of shells. Okay, and l అంటే number of subshells. So when n is equal to 5, l values will be 5. ఎందుకంటే n is equal to 5 ఉంటే l కూడా 5 ఉంటాయి. ఎందుకంటే n is equal to l. Okay, number of orbits is equal to number of subshells. L is equal to 5 అంటే 5 వాల్యూస్ అంటే ఏమొస్తాయి? 0 నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట. 0 1 2 3 4. ఓకే, సో ఈ వాల్యూస్ కి ఏ సబ్షెల్స్ ఇవ్వచ్చు? 0 కి S సబ్షెల్, 1 కి P సబ్షెల్ ఇస్తాం, 2 కి D సబ్షెల్, 3 కి F సబ్షెల్, 4 కి G సబ్షెల్. ఓకే, when n is equal to 5 మనకు L కూడా 5 ఉంటాయి. ఆ 5 సబ్షెల్స్ ఏంటి? S P D F G. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ is how many electrons in an atom may have n is equal to 4 and ms is equal to plus half. n is equal to 4 అంటే number of orbits 4 and ms అంటే స్పిన్ క్వాంటమ్ నంబర్. ms అంటే స్పిన్ క్వాంటమ్ నంబర్.
స్పిన్ క్వాంటమ్ నంబర్ హాఫ్ ఉంది అంటే ఎన్ని నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ప్లస్ హాఫ్ స్పిన్ క్వాంటమ్ నంబర్ తో ఉన్నాయి అంటే ఒక ఆటమ్ లో n=4 అంటే 4 ఆర్బిట్స్ ఉన్నప్పుడు అందులో ప్లస్ హాఫ్ స్పిన్ ఉన్న ఎలక్ట్రాన్స్ ఎన్ని అని అడుగుతున్నాడు. ఓకే, సో వెన్ n=4 the number of electrons will be 2n². ఇది ఒక ఫార్ములా. సో వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఏంటి? నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ ఈక్వల్ టు 2n². n అంటే నంబర్ ఆఫ్ ఆర్బిట్. ఓకే, 2 ఇంటూ number of orbit 4 square. So 2 into 16 అంటే 32. ఓకే, నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ 32. సో 32 ఎలక్ట్రాన్స్ లో ఎన్ని ప్లస్ హాఫ్ స్పిన్ ఉన్నాయి అని అడుగుతున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ p సబ్ షెల్ తీసుకుంటే 3 ఆర్బిటాల్స్ ఉంటాయి. సో ఎవ్రీ ఆర్బిటాల్ కంటైన్స్ 2 ఎలక్ట్రాన్స్. అవునా, ఈ 2 ఎలక్ట్రాన్స్ లో ఒకటి ప్లస్ హాఫ్ స్పిన్ ఉంటుంది, ఇంకో దానికి మైనస్ హాఫ్ స్పిన్ ఉంటుంది. సో ఈచ్ ఆర్బిటాల్ లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఆ 2 ఎలక్ట్రాన్స్ లో ఒక ఎలక్ట్రాన్ అప్వర్డ్ యారోగా చూపిస్తాము, ఒక ఎలక్ట్రాన్ ని డౌన్వర్డ్ యారోగా చూపిస్తాం. అప్వర్డ్ యారో అంటే ప్లస్ హాఫ్ స్పిన్, డౌన్వర్డ్ యారో అంటే మైనస్ హాఫ్ స్పిన్ అన్నమాట. సో ఒక ఆర్బిటల్ లో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు ఒక ఎలక్ట్రాన్ కి ప్లస్ హాఫ్ స్పిన్ ఉంటుంది, ఒక ఎలక్ట్రాన్ కి మైనస్ హాఫ్ స్పిన్ ఉంటుంది అనమాట. ఓకే, దిస్ ఈస్ ప్లస్ హాఫ్ అండ్ దిస్ ఇస్ మైనస్ హాఫ్ స్పిన్. ఇక్కడ 32 ఎలక్ట్రాన్స్ అంటే 32 ఈజ్ అ ఈవెన్ నెంబర్, రైట్? ఈ 32 ఎలక్ట్రాన్స్ లో ఎన్ని ప్లస్ హాఫ్ ఎన్ని మైనస్ హాఫ్ ఉంటాయి అంటే 16 ఎలక్ట్రాన్స్ కి ప్లస్ హాఫ్ ఉంటాయి, 16 ఎలక్ట్రాన్స్ కి మైనస్ హాఫ్ స్పిన్ ఉంటుంది. ఓకే, సో ఇఫ్ ఎట్ ఆల్ ఈవెన్ నంబర్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అనుకోండి, హాఫ్ ఎలక్ట్రాన్స్ ఏమో ప్లస్ హాఫ్ ఉంటాయి, హాఫ్ ఎలక్ట్రాన్స్ ఏమో మైనస్ హాఫ్ ఉంటాయి. ఓకే, సో ఇక్కడ అవుట్ ఆఫ్ దీస్ 32 ఎలక్ట్రాన్స్ హాఫ్ ఆఫ్ ద ఎలక్ట్రాన్స్ విల్ హ్యావ్ ప్లస్ హాఫ్ అండ్ హాఫ్ ఆఫ్ ద ఎలక్ట్రాన్స్ విల్ హ్యావ్ మైనస్ హాఫ్ స్పిన్ వాల్యూస్. స్పిన్ వాల్యూస్ అంటే ms వాల్యూస్. ఓకే, అర్థమైందా? So this is the answer. So number of electrons having ms value, that is spin value plus half, is 16 electrons. Okay, plus half ante clockwise direction. ఈ plus half values ఉన్న electrons clockwise లో rotate అవుతాయి and minus half values ఉన్న electrons anti clockwise లో rotate అవుతాయి అన్నమాట. ఓకే, ప్లస్ హాఫ్ అండ్ మైనస్ హాఫ్ అంటే క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ రొటేషన్ ఆఫ్ ద ఎలక్ట్రాన్స్. ఓకే, నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ పాలిస్ ఎక్స్క్లూజివ్ ప్రిన్సిపల్. సో పాలిస్ ఎక్స్క్లూజివ్ ప్రిన్సిపల్ అంటే ఏంటి అని అడుగుతున్నాడు. నో 2 electrons in an atom can have the same set of all 4 quantum numbers. They differ at least in one of their quantum numbers. అంటే ఏంటి? పాలిస్ ఎక్స్క్లూజివ్ ప్రిన్సిపల్ ఏం చెప్తుంది అంటే ఒక ఆర్బిటాల్ లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా, ఆ 2 ఎలక్ట్రాన్స్ అట్లీస్ట్ 1 క్వాంటమ్ నంబర్ లో డిఫర్ అవుతాయి అనమాట. సో ఈ 2 ఎలక్ట్రాన్స్ కి 4 క్వాంటమ్ నంబర్స్ సేమ్ ఉండవు, అట్లీస్ట్ 1 క్వాంటమ్ నంబర్ అన్న డిఫరెన్స్ వస్తుంది. దట్ ఈస్ స్పిన్ క్వాంటమ్ నంబర్. ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్, అజ్మతిల్ క్వాంటమ్ నంబర్ అండ్ మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నంబర్ సేమ్ ఉన్నా కూడా స్పిన్ క్వాంటమ్ నంబర్ డిఫర్ అవుతుంది. ఎందుకంటే ఒకటేమో అప్వర్డ్ యారో ఉంటుంది, ఒకటేమో డౌన్వర్డ్ యారో ఉంటుంది కదా 2 ఎలక్ట్రాన్స్ కి. ఒకటేమో క్లాక్ వైజ్ డైరెక్షన్ లో రొటేట్ అవుతుంది, ఇంకొకటేమో యాంటీ క్లాక్ వైజ్ లో రొటేట్ అవుతుంది. సో ప్లస్ హాఫ్ అండ్ మైనస్ హాఫ్ వాల్యూస్ ఉంటాయి. సో అట్లీస్ట్ స్పిన్ క్వాంటమ్ నంబర్ లో అవి చేంజ్ అవుతాయి అనమాట. ఒక ఆర్బిటాల్ ఉన్న 2 ఎలక్ట్రాన్స్ ఒక క్వాంటమ్ నంబర్ లో మినిమం డిఫర్ అవుతాయి. అదే క్వాంటమ్ నంబర్ అంటే స్పిన్ క్వాంటమ్ నంబర్. ఓకే, సో అదే చెప్తున్నాడు పాలిస్ ఎక్స్క్లూజివ్ ప్రిన్సిపల్ లో. నో 2 electrons in an atom can have the same set of all 4 quantum numbers. They differ at least in one of their quantum numbers. Okay, so ఇక్కడ చూడండి 1 orbital లో 2 electrons ఉంటాయి. సో ఇక్కడ చూడండి only 2 electrons can exist in same orbital and these electrons must have opposite spins. ఈ 2 electrons opposite spins కంపల్సరీ ఉండాలి. ఓకే, that is they should differ in spin quantum number. This is Pauli's exclusive principle. Next question is what is Hund's rule? That is 7th question. Pairing up of electrons takes place only when all the available degenerate orbitals in a given subshell are filled with 1 electron each. సో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే అన్ని ఆర్బిటాల్స్ ఒక్కొక్క ఎలక్ట్రాన్ తో ఫిల్అప్ అయినా కానీ పేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ స్టార్ట్ అవుతుంది అని చెప్తున్నాడు. ఓకే, సో ఇక్కడ డీజనరేట్ ఆర్బిటాల్స్ అంటే ఏంటి? ఆర్బిటాల్స్ ఆఫ్ సేమ్ షెల్ హ్యావింగ్ సేమ్ ఎనర్జీ అనమాట. ఓకే, ఒకే సబ్ షెల్ లో ఉన్న ఆర్బిటాల్స్ హ్యావింగ్ సేమ్ ఎనర్జీ. ఫర్ ఎగ్జాంపుల్ పీ సబ్ షెల్ తీసుకుంటే పీ సబ్ షెల్ లో 3 ఆర్బిటాల్స్ ఉంటాయి కదా. సో ఈ 3 ఆర్బిటాల్స్ కి ఆల్మోస్ట్ సేమ్ ఎనర్జీ ఉంటాయి. సో దీస్ 3 ఆర్బిటాల్స్ ఆర్ కాల్డ్ డీజనరేట్ ఆర్బిటాల్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ డి సబ్ షెల్ తీసుకుంటే 5 ఆర్బిటాల్స్ ఉంటాయి. ఓకే, సో ఈ 5 ఆర్బిటాల్స్ కూడా ఆల్మోస్ట్ సేమ్ ఎనర్జీ ఉంటాయి అన్నమాట. సో దీస్ 5 ఆర్బిటాల్స్ ఆర్ కాల్డ్ డీజనరేట్ ఆర్బిటాల్స్. సో ఆర్బిటాల్స్ ఆఫ్ సేమ్ సబ్ షెల్ విచ్ హ్యావ్ ద ఆల్మోస్ట్ సేమ్ ఎనర్జీ. ఓకే, సో ఈ హన్స్ రూల్ ఏం చెప్తుంది? ఆల్ ఆర్బిటాల్స్ షుడ్ బి ఫిల్డ్ అప్ ఫస్ట్ అండ్ దెన్ పేరింగ్ విల్ స్టార్ట్. అంటే ఈ ఆర్బిటాల్స్ ఫస్ట్ సింగిల్ ఎలక్ట్రాన్ తో ఈ ఆర్బిటాల్స్ ఫిల్అప్ అయినాకని నెక్స్ట్ పేరింగ్ స్టార్ట్ అవుతుంది. ఓకే, పేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ స్టార్ట్ అవుతుంది. ఇది హన్స్ రూల్ చెప్తుంది. ఫస్ట్ పేరింగ్ స్టార్ట్ అవ్వదు. ఫస్ట్ ఒక్కొక్క ఆర్బిటాల్ లో ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఫిల్అప్ అయిపోయినాక నెక్స్ట్ పేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ స్టార్ట్ అవుతుంది. సో ఇదే హన్స్ రూల్ చెప్తుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ నైట్రోజన్ తీసుకుంటే అటామిక్ నెంబర్ is 7. ఓకే, మనం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎట్లా రాసుకోవచ్చు? 1s2 2s2 2p3 అని రాసుకోవచ్చు. ఓకే, వాట్ ఈస్ బ్యాలెన్షియల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్? 2s2 and 2p3. outermost configuration is 2s2 2p3. ఓకే, సో టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి? 5 electrons in the
valence shell. ఇది 2s2p3 కి మనం ఆర్బిటాల్ కాన్సెప్ట్ రాసుకుందాము. సో s సబ్ షెల్ లో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అండ్ p సబ్ షెల్ లో 3 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఫస్ట్ s సబ్ షెల్ లో 2 ఎలక్ట్రాన్స్ ఫిల్అప్ చేసేయండి. నెక్స్ట్ 3 ఎలక్ట్రాన్స్ p సబ్ షెల్ లో ఫిల్అప్ చేయండి. ఎట్లా ఫిల్అప్ చేస్తారంటే ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఒక్కొక్క ఆర్బిటల్ లో రావాలి. ఫస్ట్ ఓకే, సింగిల్ ఎలక్ట్రాన్ ఒక్కొక్క ఆర్బిటల్ లో రావాలి అండ్ నెక్స్ట్ పేరింగ్ విల్ స్టార్ట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2p4 ఉంది అనుకోండి, ఇప్పుడు 4 ఎలక్ట్రాన్స్ రావాలి కదా. సో అప్పుడు 1 2 3 అండ్ 4 ఇట్లా వస్తుంది అనమాట. ఫస్ట్ ఇండివిజువల్ ఎలక్ట్రాన్స్ ఫిల్అప్ అయినాక నెక్స్ట్ పేరింగ్ స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇది హన్స్ రూల్ చెప్పాడు అనమాట. సో మనం గనక ఇట్లా రాస్తే ఇది తప్పు, ఎందుకంటే ఇక్కడ పేరింగ్ ఫస్టే స్టార్ట్ అయిపోయింది. సో ఇది తప్పు అనమాట. ఫస్ట్ సింగిల్ ఎలక్ట్రాన్ ఇట్లా వచ్చిన తర్వాతనే పేరింగ్ వస్తుంది. సో దిస్ ఈస్ ద రాంగ్ టైప్ ఆఫ్ రైటింగ్ ద కాన్ఫిగరేషన్. ఓకే, దిస్ ఈస్ ద కరెక్ట్ టైప్ ఆఫ్ రైటింగ్ ద కాన్ఫిగరేషన్. అకార్డింగ్ టు దిస్ హన్స్ రూల్, configuration B is correct because each orbital of same subshell is occupied with single electron each. According to Hans rule, B కాన్ఫిగరేషన్ కరెక్ట్, ఏ కాన్ఫిగరేషన్ ఇస్ రాంగ్. ఎందుకంటే ఇక్కడ పేరింగ్ ముందే స్టార్ట్ అయిపోయింది. బట్ ఇట్ షుడ్ నాట్ బి లైక్ దట్. ఫస్ట్ ఆర్బిటల్స్ అన్ని సింగిల్ ఎలక్ట్రాన్ తో ఫిల్అప్ అయినాకనే పేరింగ్ స్టార్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వాట్ ఈస్ ఆల్బో ప్రిన్సిపల్? క్వశ్చన్ నెంబర్ 8. ఇన్ ద గ్రౌండ్ స్టేట్ ఆఫ్ ఆటమ్ ద ఆర్బిటల్స్ ఆర్ ఫిల్డ్ విత్ ఎలక్ట్రాన్స్ ఇన్ ద ఆర్డర్ ఆఫ్ దేర్ ఇంక్రీజింగ్ ఎనర్జీస్. సో ఆల్బో ప్రిన్సిపల్ ఏం చెప్తుంది అంటే మనం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ రాసేటప్పుడు ఎలక్ట్రాన్స్ ని ఎట్లా ఫిల్అప్ చేయాలి అనేది ఆల్బో ప్రిన్సిపల్ చెప్తుంది అనమాట. సో హౌ వీఆర్ గోయింగ్ టు ఫిల్? సో మనం ఎట్లా ఫిల్అప్ చేస్తాము ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసేటప్పుడు ఎలక్ట్రాన్స్ ని అకార్డింగ్ టు ముల్లర్స్ డయాగ్రామ్. ఇది ముల్లర్స్ డయాగ్రామ్ అంటాం. సో ఈ ముల్లర్స్ డయాగ్రామ్ ఆల్బో ప్రిన్సిపల్ నుంచే వచ్చింది అనమాట. సో ఈ సబ్షెల్స్ అన్ని మనం ఈ ఆర్డర్ లో రాసుకున్నామంటే దిస్ ఇస్ నథింగ్ బట్ ద ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ దేర్ ఎనర్జీస్ అనమాట. సో ఫస్ట్ 1s, నెక్స్ట్ 2s 2p, నెక్స్ట్ 3s 3p 3d అట్లా రాసుకుంటూ వెళ్ళాలి. తర్వాత సో ఎనర్జీ వైజ్ గా మనం లైన్స్ డ్రా చేసుకోవాలి. ఫస్ట్ 1s 2s 2p, నెక్స్ట్ 3s, తర్వాత 3p, తర్వాత 3d రాదు బికాస్ 4s కి తక్కువ ఎనర్జీ ఉంటుంది 3d కంటే. సో 3p తర్వాత 4s వస్తుంది, 4s తర్వాత 3d వస్తుంది అండ్ దెన్ 3d తర్వాత 4p తర్వాత 5d. దిస్ ఈస్ రిటర్న్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంక్రీజింగ్ ఆఫ్ దేర్ ఎనర్జీస్. ఓకే, సో ఇది ముల్లర్స్ డయాగ్రామ్ మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి. అకార్డింగ్ టు దిస్ ఓన్లీ వీఆర్ గోయింగ్ టు రైట్ ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్. ఈ ముల్లర్స్ డయాగ్రామ్ తీసుకొని మనము ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ రాస్తాం ఎలిమెంట్స్ కి. ఓకే, సో అదే ఆల్బో ప్రిన్సిపల్ చెప్తుంది అనమాట. ఇన్ ద గ్రౌండ్ స్టేట్ ద ఆర్బిటల్స్ ఆర్ ఫిల్డ్ విత్ ఎలక్ట్రాన్స్ ఇన్ ద ఆర్డర్ ఆఫ్ దేర్ ఇంక్రీజింగ్ ఎనర్జీస్. సో మనం ఎలక్ట్రాన్స్ ని ఆర్బిటల్స్ లో ఎట్లా ఫిల్అప్ చేస్తాము అంటే ఇన్ ద ఆర్డర్ ఆఫ్ దేర్ ఇంక్రీజింగ్ ఎనర్జీస్. సో ఈ ముల్లర్స్ డయాగ్రామ్ మీరు కంపల్సరీ నేర్చుకోవాలి సో దట్ యూ కెన్ ఈజీలీ రైట్ ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ ఆఫ్ ఎలిమెంట్స్, రైట్? సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇన్ అటామిక్ స్ట్రక్చర్. సో ఇవి ఈ చాప్టర్ లో ఉన్న ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వశ్చన్స్. ఈ వీడియో PDF నోట్స్ కావాలి అనుకుంటే మీరు డిస్క్రిప్షన్ బాక్స్ లో నేను ఒక టెలిగ్రామ్ ఛానల్ లింక్ పెట్టాను. దాన్ని క్లిక్ చేసి టెలిగ్రామ్ లో జాయిన్ అయితే PDF నోట్స్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో అన్ని చాప్టర్స్ లోని టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, వీడియో లింక్స్ అండ్ ప్లేలిస్ట్ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్ లో పెట్టాను. యూ కెన్ గో దేర్, చెక్ ద వీడియోస్ అండ్ వాచ్ ద వీడియోస్. ఓకే, బై స్టూడెంట్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.